ఒక 15 సంవత్సరాల పాటు అట్లా రిపోర్టర్గా పనిచేశాను. జర్నలిస్ట్గా ఉన్న నాలెడ్జ్తో, నాకు తెలిసిన భాషలో, నాకు వచ్చిన అక్షరాలతో నేను బుక్స్ రాస్తూ ఉంటాను. అది కూడా జగన్ మీద రాశారు. జగన్ గారి మీద రాశా. అంతకుముందు రాజశేఖర విజేత విజేత అని పెట్టారు. సో మీరు విజేత కోరుకున్నారు, విజేత టైటిల్ పెట్టారు, జగన్ కూడా విజేత అయ్యారు. అవును సార్, మీ లక్ష్యం కూడా విజేతే. విజేతే అంటే లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత. ఓకే, జీవితంలో ఎవరైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి, ఆ లక్ష్యం వైపే వెళ్ళాలి అనే మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి నువ్వు సాధించాలనుకున్న దానికి సాధించినప్పుడే సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, అంటే విజయం అనేది అంత తేలిగ్గా రాదు, చాలా కష్టంతో కూడుకున్న పని కూడా అనుకుంటారు. అలాగే 2014లో ఆయన పోటీ చేశారు, పార్టీ ఓడిపోయింది, అధికారంలో రాలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీరు రచయితగా కూడా కాబట్టి చెప్పండి, ఎలా జరిగింది ఆయన ప్రస్థానం? 2014లో ఆనాడు ఉన్న రాజకీయ పార్టీలన్నీ జగన్ గారి మీద ఒక కక్షపూరితమైన వాతావరణం, కుట్రలు కుయుక్తులతో ఆయన ఎలా అయినా అణిచివేయాలని చెప్పేసి కుట్రలు పండటం, సిద్ధాంతాలు వదిలేసి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం, ఆ రోజున్న పార్టీలన్నీ కూడా జగన్ గారిని తొక్కాలనే ప్రయత్నం చేసినాయి, జైలుకి పంపించాయి. ఎందుకని ఒక మనిషిని ఏం చూసి తొక్కాలని అనుకున్నారు వాళ్ళంతా? ఒక శక్తివంతమైన నాయకుడు, పేదలకు మేలు చేయాలనుకునే నాయకుడు, పేదరికాన్ని సమూలంగా నాశనం చేయాలనుకునే నాయకుడు వచ్చినప్పుడు పేదవాళ్ళు చైతన్యం అయితే మా మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. మేము రాజకీయాలు చేయలేము, రాజకీయం అనేది పేదోడికి తెలిస్తే మాకు బ్రతుకు ఉండదు అనే ఒక కుట్రలతో కుయుక్తులతో జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయటానికి ప్రయత్నం చేశాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక నినాదం అయితే వినపడుతుంది, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు, పదే చెప్తూ ఉన్న పరిస్థితి ఏంటి? ఈ పేదలకి పెత్తందారులకి ఇప్పటి నుంచి యుద్ధం జరుగుతుందా జగన్ చెప్పడం? ఖచ్చితంగా జగన్ గారు చెప్పింది కరెక్ట్. పేదలకి పెత్తందారులకి యుద్ధం కరెక్ట్. అది ఎందుకంటే అంటే యుద్ధం ఇప్పుడు నుంచి జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతుందా, గతంలో కూడా జరిగిందా? ఏ పరిస్థితి? గతంలో పేదలను మోసం చేశారు, పేదలను మోసం చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా హైటెక్ సిటీలు అని చెప్పేసి హైటెక్ పాలన సాగించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి కావాల్సిన అభివృద్ధి, పేదవాడికి కావాల్సిన సంక్షేమం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించాడో, చదువు చదివించు నినాదం, చదువుకోవాలి, పేదవాడికి ఆస్తి చదువు, పేదవాడు అభివృద్ధి చెందాలంటే చదువుకోవాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడనే ఒక నినాదం ఇచ్చాడు. ఆ నినాదానికి దగ్గరగా ఉందా మరి జగన్ నినాదం? అసలు 100% దగ్గరగా ఉంది. ఈరోజు పేద వర్గాలన్నీ సంతోషిస్తున్నాయి, పేద వర్గాలన్నీ ఆనందంగా ఉన్నాయి. పేద వర్గాలు చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ కాలంలో వచ్చిన ఒక దేవుడు. బడుగు బలహీన వర్గాలకి, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ దేవుడు అని మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, దళితుల పార్టీ కానీ లేకపోతే పేదల పార్టీ కానీ మీరు అంటున్నారు. ఓకే, కరెక్టే. కానీ ప్రతిపక్షాలు చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎక్కువ పేదల మీద దాడులు జరిగినాయి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదల మీద దాడులు జరిగినాయి అనేది అవాస్తవం. చంద్రబాబు నాయుడు మోసకర రాజకీయాలు చేస్తూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తాడు. తన మనుగడ కోసం ఇలాంటి గొడవలు సృష్టించి ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదిస్తాడు. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే, వాళ్ళ మామ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని మోసం చేసి, ఎన్టీ రామారావు గారు క్యారెక్టర్ లేదని చెప్పించి, ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసి ఆయన నుంచి పదవులు లాక్కొని, ఆ తర్వాత వాళ్ళ బామ్మర్దిని హరికృష్ణన్ గారు కూడా మోసం చేసి కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నాశనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజల్లో ఏమీ లేకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన వాతావరణం సృష్టించి వాళ్ళే గొడవలు చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చెబుతా. ఇక్కడ పోలీసుల్ని వెంటబడి కొట్టారా లేదా? మరి అలాంటి గొడవలు సృష్టించినప్పుడు ఇలాంటి గొడవలు సృష్టించుకోవడానికి ఆయనే కారణం. ఇలాంటివి చేసేది చంద్రబాబు నాయుడు, వాళ్ళ టీం. వాళ్ళకు ఒక టీం ఉంటుంది, వాళ్ళే చేస్తారు ఇవన్నీ. మాకు పేదలను చంపాలని కానీ, పేదల మీద దాడులు చేయాలని కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద
దాడులు చేయాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వంలో ఉన్న ప్రజాపాలకులు కానీ ఏ విధమైనటువంటి సందర్భం ఉండదు, సమయం కూడా ఉండదు. ఓకే, మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అంటే పార్టీలకు సంబంధించి అంటే ఏది ఏ విజయం సాధించే దిశగా ఉంది, లేకపోతే పేదలకి ఏది దగ్గరగా ఉంది, పరిస్థితి ఎలా ఉంది? 100% పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి 2024లో వస్తుంది. పేదలు, ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలని మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ఆలోచనతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతుందని సిద్ధంగా ఉన్నారు. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అందరూ అంటున్నారు. మామూలుగా ఇక్కడ మీ తెనాలి నియోజకవర్గం చూసుకుంటే ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అన్నాబత్తుని శివకుమార్ గారు స్థానికుడు, బేసికల్గా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి పేద, బడుగు, బలహీన వర్గాలు తెనాలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఫాదరు అన్నాబత్తుని సత్యనారాయణ గారు తెనాలి నియోజకవర్గానికి ల్యాండ్ మార్క్ అయిన పరిపాలన అందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్నాబత్తుని శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నిత్యం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అన్నాబత్తుని శివకుమార్ గారు. ఈసారి మళ్ళీ ఎగరబోతుందా జెండా, వైఎస్ఆర్సీపీ జెండా? ఖచ్చితంగా తెనాల్లో ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.